రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాచారం గ్రామంలోని శ్రీ జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి 13వ వార్షిక కళ్యాణ మహోత్సవంను వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారి కళ్యాణ కార్యక్రమంను నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ మోరా నర్సింగ్రావు ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలన్నారు. స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. బాచారం గ్రామంలోని 13వ వార్షిక బ్రహ్మోత్సవంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఇట్టి ఈ జాతరకు వచ్చిన భక్తులందరికీ వస్తున్న చుట్టుపక్కల ఊరు వాళ్ళకి, బయట వాళ్ళకి, మా ఊరు వాళ్ళకి, మా పెద్దలకు, మా మాజీల అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా గ్రామ ప్రజలకు మనస్ఫూర్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మా ఈ జాతరకు ప్రతి భక్తుడు బయట ఊర్లలో, మా ఊర్లో ఎంతో మంది చందాలు రాసి చందాల రూపకంగా కూడా మా గుడిని డెవలప్మెంట్ కు సహకరించినారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు జ్ఞానగిరి స్వామికి ఉదయ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఇంకా ముంగడ కూడా చాలా ఘనంగా జరుపుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఉదయ నమస్కారం తెలియజేసుకుంటాము. ఎలాంటి ఏర్పాట్లు అంటే వాటర్ ప్రాబ్లం లేదు. భోజనం, అన్నదాన ప్రోగ్రాం పెట్టినాము. ఒక 10 వారం 10 రోజుల నుంచి మా ఊర్లో తిరుగుకుంటూ చందాలు చేసినాము. అంతా ఎలాంటి సౌకర్యం, అన్ని విధాల సౌకర్యం కల్పించినాము. రేపు రథోత్సవం ఉన్నది. రేపు ఇవాళ 18 కళ్యాణం అయిపోయింది. రేపు 19 రథోత్సవం అవుతున్నది. ఎల్లరూ చక్కదితోటి పూర్తిగా అయిపోతుంది. ఆలయ విశిష్ట అంటే మా పూర్వీకులు ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర దీపాలు ముట్టిస్తున్నాయంట. కొండపైన విగ్రహాలు